పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఉదయం 10 గంటలలోపు డాక్యుమెంట్లు ఇవ్వలేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు ఆర్డీఓ మురళి. ఉదయం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా కుట్రలు చేశారు. గత ఎన్నికల్లో మొత్తం 33 వార్డులను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ బలంగా ఉండటంతో వైస్ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ రమాదేవి నామినేషన్ వేయడానికి వెళ్లారు. అయితే ఆమెను అడ్డుకొని భయపెట్టేందుకు ప్రయత్నించారు టీడీపీ నేతలు. రాత్రి నుంచి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, పిడుగురాళ్లలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం నాయకులు పూరీ చేశారు. వాస్తవానికి ఇవాళ పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అయితే ఇదే నేపథ్యంలో రాత్రి నుంచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు వ్యాపారాలు చేసుకోవాలంటే ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నికకు మీరు వెళ్ళొద్దు, మీ పైన కేసులు వెళ్తే కనుక ఖచ్చితంగా కేసులు బనాయిస్తామని బెదిరిస్తూ ఉన్నారు. వాస్తవానికి 33 మంది వార్డు సభ్యులు ఉన్నారు, వార్డు కౌన్సిలర్ ఉన్నారు. అయితే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు 33 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో ఒక సభ్యుడు తెలుగుదేశం వైపు వెళ్ళారు. మిగిలిన 32 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. అయితే వైస్ చైర్మన్ చనిపోవడంతో ఆ ఖాళీగా ఉన్న స్థానంలో ఈరోజు వైస్ చైర్మన్కు ఎన్నిక నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే వైస్ చైర్మన్ను ఎన్నుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిడుగురాల కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆ వైస్ చైర్మన్ అభ్యర్థి రమాదేవితో పాటు మరొక 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళారు. అయితే మీరు ఎట్లా వస్తారు, మీరు ఎట్లా నామినేషన్ దాఖలు చేస్తారంటూ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇన్ టైంలో లోపలికి వెళ్లాల్సింది, కానీ తెలుగుదేశం నాయకులు దౌర్జన్యంగా వాళ్ళపైన దౌర్జన్యానికి పాల్పడి రమాదేవితో పాటు మరొక 2 కౌన్సిలర్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. వచ్చిన కౌన్సిలర్లందరినీ అడ్డుకున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, పోలీసులు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారు. ఇదే నేపథ్యంలో ఆర్డీఓ మురళి సమయానికి 10 గంటల లోపే వైస్ చైర్మన్ నామినేషన్కి సంబంధించిన పత్రాలు దాఖలు చేయాలి. ఆ దాఖలు చేయలేకపోవటం వల్ల ఈ ఎన్నిక వాయిదా వేస్తున్నాము, రేపటికి ఎన్నిక వాయిదా వేస్తున్నాము అంటూ ప్రకటించారు. వాస్తవానికి 9:30కే అక్కడ వైస్ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ వేయడానికి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళారు. కానీ తెలుగుదేశం నాయకులు అడ్డుకుని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆమెను నామినేషన్ దాఖలు చేయనీయకుండా దౌర్జన్యం చేయడంతో పూర్తిగా 10 దాటిపోయింది. దీంతో వాయిదా వేసినట్టు కూడా ఎన్నిక వాయిదా వేసినట్టు ఆర్డీఓ చెప్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా మొదటి నుంచి ఒక పథకం ప్రకారం తెలుగుదేశం నాయకులు ఈ వైస్ చైర్మన్ ఎన్నికను జరగనివ్వకూడదనే ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. అదే నేపథ్యంలో అడ్డుకోవడం జరిగింది. తెలుగుదేశం గోండాలు పూర్తిగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ మోహరించుకున్నారు. పోలీసులు కూడా పూర్తిగా చేతులు ఎత్తేశారు. తెలుగుదేశం గోండాలకి నాయకులకి ఒత్తాసు పలకడంతో ఈరోజు జరగాల్సిన పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.